ఓకే. సో దిస్ ఈజ్ రియాక్ట్ కాంటెక్స్ట్ పార్ట్ 2. స్మాల్ డిస్క్లైమర్, నేను ఈ వీడియో సరిగ్గా చూడలేదు, ఫార్వర్డ్ చేసి చూసాను. సో సింపుల్గా అసలు వీడియోలో ఏముంటుందో చెప్తాను. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్, ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు లైక్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో ఇందులో మనం ఏం చేస్తామంటే, ఈ ప్రొవైడర్ అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలో అనుకున్నాం కదా, మనం ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ దిస్ రియాక్ట్ కాంటెక్స్ట్ విల్ యూజ్ దిస్ మెథడ్ కాల్ ప్రొవైడర్. ఈ ప్రొవైడర్ ప్రాపర్టీ యూస్ చేసి విల్ అప్డేట్ ఇట్. సో విల్ సీ ద సింటాక్స్ చూస్తాం అండ్ కాంటెక్స్ట్ ఫ్లో, బెస్ట్ ప్రాక్టీసెస్, ఫైనల్ కూడా ఇవంతా. సో ఫస్ట్ ప్రొవైడర్ అంటే ప్రొవైడర్ కాంపొనెంట్ అప్డేట్స్ అ వాల్యూ ఆఫ్ కాంటెక్స్ట్. మన కాంటెక్స్లో ఉన్న వాల్యూని అప్డేట్ చేయడానికి ప్రొవైడర్ కాంపొనెంట్ వాడతాం. వెన్ ద ప్రొవైడర్ అప్డేట్స్ కాంటెక్స్ట్, ఈ ప్రొవైడర్ ఈ కాంటెక్స్ట్ అప్డేట్ చేసినప్పుడు ఆల్ ద నెస్టెడ్ కన్జ్యూమర్స్ ఆఫ్ ద ప్రొవైడర్ విల్ బి రీరెండెడ్. ఎవరైతే దీనికి నెస్టెడ్ అయ్యి ఉన్నాయో ఈ ప్రొవైడర్కి, మనం ఈ ప్రొవైడర్ అనేది ఒక దగ్గర పెడతాం అనమాట. దాని కన్జ్యూమర్స్ ఉంటారు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు. సో దానికి రిలేటెడ్ మాత్రమే రెండర్ అవుతారు, ఇప్పుడు రిమైనింగ్వి రెండర్ అవ్వు. నేను చెప్తా, అది గ్రాఫ్లో చూసి చూపిస్తాను. అప్డేట్ కాంటెక్స్ట్ వాల్యూ కెన్ ఓన్లీ బి యాక్సెస్డ్ బై ద కన్జ్యూమర్ నెస్టెడ్ విత్ ద ప్రొవైడర్ ప్రాపర్టీ. ఈ ప్రొవైడర్ ప్రాపర్టీతో నెస్టెడ్ అయిన ఏవైతే కాంపనెంట్స్ ఉన్నాయో వాళ్ళ కన్జ్యూమర్స్ అంటారో ఆ కన్జ్యూమర్స్ మాత్రమే ఈ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయాలి. డబ్ల్యూ కాంటెక్స్ట్ వాల్యూ వీ హ్యావ్ టు పాస్ ఇట్ యాస్ అ ప్రాపర్టీ టు ప్రొవైడర్ కాంపనెంట్. మన వాల్యూ ఏదైతే ఉందో ఈ ప్రొవైడర్ కాంపనెంట్ లోపల మన వాల్యూ కింద పాస్ చేస్తాం. ఓకే. సో కాంటెక్స్ట్ ఫ్లో ఇదంతా చూస్తే అర్థమవుతుంది. సింటాక్స్ లేదు, ఐ షో యూ విత్ స్లైడ్స్. ఓకే, జస్ట్ అ సెక్, ఐ షో యూ విత్ స్లైడ్స్. ఓకే, ఇదంతా రీక్యాప్, ఇదంతా అవసరం లేదు. సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట. లెట్ అస్ కాంటెక్స్ట్ ఉంది, కాంటెక్స్ని కన్జ్యూమ్ చేసుకునే ప్రొవైడర్ అండ్ కాంటెక్స్ని అప్డేట్ కన్జ్యూమర్, కాంటెక్స్ని యూజ్ చేసుకునే వాల్యూ వాడుకున్నాడు కన్జ్యూమర్. ఈ కాంటెక్స్ని అప్డేట్ చేయాలంటే చేసేవాడే ప్రొవైడర్ అనమాట. ఓకే. సో ఎప్పుడైతే ప్రొవైడర్ కాంటెక్స్ట్ గడికి ఇచ్చాడో ఈ కాంటెక్స్ట్ నుండి కన్జ్యూమర్కి వెళ్ళి ఇది రీరెండర్ చేస్తుంది అనమాట, ఇదంతా సైకిల్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే వెన్ ద ప్రొవైడర్ అప్డేట్స్ కాంటెక్స్ట్ ఆల్ ద నెస్టెడ్ కన్జ్యూమర్స్ ఆఫ్ దట్ ప్రొవైడర్ విల్ బి రీరెండెడ్. ఇప్పుడు లెటస్ ఈ ప్రొవైడర్ గాడు ఎప్పుడైతే లెటస్ ఆ ప్రొవైడర్ ఫంక్షన్ వాడి చేస్తాం కదా, దీనికి నెస్టెడ్ అయ్యి దీని కింద ఉండాలన్నమాట, దీన్ని యూజ్ చేసుకుండాలి. అంటే మనం ప్రొవైడర్ ఫంక్షన్ ఎక్కడ పెట్టాలంటే ఈ పైన పెట్టాలి. ఈ ప్రొవైడర్ ఫంక్షన్ ఇందులో రాస్తే దీనికి నెస్ట్ అయ్యేవి మాత్రం అవుతాయి. లెటస్ ప్రొవైడర్ ఎక్కడ పెట్టాను అనుకో, లెటస్ ప్రొవైడర్ ఎక్కడ పెట్టాను, దీనికి ఏది నెక్స్ట్ అయ్యే కింద నెక్స్ట్, దీనికి పెట్టా ప్రొవైడర్, దీనికి ఏది నెక్స్ట్ అయింది, ఇది నెక్స్టెడ్ అయింది, ఇది అవుతుందా, ఇది అవ్వదు, ఇవన్నీ అవ్వనమాట. సో ఈ పైన పెట్టాలి, హైరార్కీలో పైన పెట్టాలి. ఓకే. ప్రొవైడర్నే అప్డేట్ కాంటెక్స్ట్ వాల్యూ కెన్ బి ఓన్లీ బి యాక్సెస్డ్ బై ద కన్జ్యూమర్స్ నెస్టెడ్ విత్ ప్రొవైడర్. మన ఏదైతే అప్డేటెడ్ కాంటెక్స్ట్ ఉందో అది ఓన్లీ కన్జ్యూమర్స్ ఈ ప్రొవైడర్కి నెస్టెడ్ అయిన కన్జ్యూమర్స్ నుండి మాత్రం యూజ్ చేయడానికి అవుతుంది. సో దిస్ ఇస్ సింటాక్స్ అనమాట. ఓకే. కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్రొవైడర్ అని రాస్తాం, ఆ మధ్యలో వాల్యూ, ఈ కాంటెక్స్ట్ వాల్యూ ఏదైతే అప్డేట్ చేద్దాం కూడా వాల్యూ ఇందులో పెడుతుంటాం. అప్డేట్ ద కాంటెక్స్ట్ వాల్యూ వీ హ్యావ్ టు పాస్ ఇట్ యాస్ అ ప్రాప్స్ టు ప్రొవైడర్. మనకు తెలిసింది వెరీ షుడ్ బి రైట్ ది ప్రొవైడర్. ఇప్పుడు ఈ ప్రొవైడర్ కాంపోనెంట్ ఎక్కడ రాయాలి, సో ఇక్కడ రాయాలన్నమాట, ఈ యాప్లో రాయాలి. ఇప్పుడు లెటర్స్ మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకోవాలన్నమాట. వి యూజువల్లీ రైట్ ప్రొవైడర్ వేర్ కన్జ్యూమర్ కాంపోనెంట్ దట్ నీడ్ అప్డేటెడ్ వాల్యూ హ్యావ్ టు బి నెస్టెడ్ విత్ ప్రొవైడర్. నీకు చెప్పా కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నాయి, లెటర్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటాయి, అప్పుడు ఇక్కడ రాయాలి. లెటర్స్ ఈ రెండే యూజ్ చేసుకుంటున్నాయి కాంటాక్ట్స్ని, అప్పుడు ఇక్కడ రాస్తే సరిపోద్ది. సో వీ హ్యావ్ టు సీ నెస్ట్ అయి ఉండాలి ఈ కాంపోనెంట్స్ అన్ని. ఓకే, ఒకసారి డాక్యుమెంట్ చూస్తే అర్థమవుతుంది. వెరీ షుడ్ వి రైట్ ద ప్రొవైడర్ యాప్ కాంపోనెంట్ హ్యాస్ ఎ స్టేట్ యాక్టివేట్. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఇంకా ఎక్కువ కావాలంటే యూ కెన్ వాచ్ ద వీడియో, but that is the main context. Thank you.